Mr. Shashankar sir to deliver his address to the gathering, sir. అందరికీ నమస్కారం. చాలా విషయాలు డీసీపీ గారు తన వెల్కమ్ అడ్రస్ లో చెప్పడం జరిగింది. ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దిస్. కాకపోతే డ్రగ్స్ అన్నవి ఒక ఇండివిజువల్, ఒక ఇంట్లో, ఒక వీధిలో సమస్యగా నుంచి ఈరోజు ఒక కమ్యూనిటీ, టోటల్ ఏరియా, రాష్ట్రం, దేశంలో, అంతర్జాతీయంగా కూడా సమస్యగా మారిన పరిస్థితి ఉంది. మనకు సంబంధం లేదు, మనకు దాంట్లో ఎక్కడ కూడా పార్టిసిపేట్ అవ్వడం లేదు అని మనం అనుకుంటాము. కానీ మన పక్కనే కొన్ని సందర్భాలలో తెలియకుండా మన ఇంట్లోనే, మన ఫ్రెండ్స్లోనే, మన చుట్టాల విషయంలోనే ఈ సమస్య ఎంతో దూరం వెళ్తుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా ఏదో ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం ఎదురైన పరిస్థితి ఉండొచ్చు. రెండే అంశాలు. అందరికీ తెలుసు దీని నష్టాలు. అయినా కానీ ఎక్కడో ఒక సరదా కోసమో, ఒక ఎక్స్పీరియన్స్ కోసమో, కొన్ని క్షణాల హై కోసమో, ఒక రీల్ కోసమో, ఒక ఫ్రెండ్ ఛాలెంజ్ కోసమో ఎవరో ఒకరు ఈ మాత్రం చేయడం రాదా, ఈ మాత్రం ధైర్యం లేదా, ఈ మాత్రం అడ్వెంచర్ చేయలేవా అన్న ఒక్క వీక్నెస్ ని ఎక్స్ప్లాయిట్ చేసే సందర్భంలో సరదాగా మొదలయ్యే రేపొద్దున ఒక డ్యామేజింగ్ అలవాటుగా, ఒక హ్యాబిట్గా, ఒక అడిక్షన్గా తయారవుతున్న సందర్భం ఉంది. కాబట్టి దయచేసి ఇల్లీగల్గా అయిన విషయాన్ని, మనల్ని మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడే ఈ అలవాటు నుంచి సరదాగా కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎవరికి కూడా లేదు. దయచేసి ఆ విషయాన్ని గుర్తించండి. రెండో అంశము, పొరపాటున ఎవరికైనా అలవాటైనా మనకున్న ప్రధానమైన సమస్య ఇప్పుడు అది బయటికి చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది. కాబట్టి మనకు ఎవరైనా ఎదురైనా కానీ దయచేసి దాని గురించి జడ్జి చేయడం కంటే కూడా ఒక ఎంపతిని చూపిస్తూ వారికి కౌన్సిలింగ్ చేసుకుంటూ ఎట్లా వారిని ధైర్యం కల్పించాలి, ఆ అలవాటు నుంచి ఎట్లా బయటికి తీసుకురావాలి అన్న అంశాల మీద మాట్లాడే ప్రయత్నం చేసే దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని చెప్పేసి మరి ఈరోజు సామాజిక సమస్యగా మారబోతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా డ్రగ్ రహిత జిల్లాగా, డ్రగ్ రహిత రాష్ట్రంగా మనము రూపొందాలంటే మీ అందరి భాగస్వామ్యం కూడా అవసరము. చాలా సందర్భాలలో యూత్ చాలా బలంగా అనుకుంటారు, ఖచ్చితంగా నాకు ఏదో ఒకటి దేశం కోసం చెయ్యాలి, ఏదో ఒకటి నేను ఎట్లా దీంట్లో పార్టిసిపేట్ అవ్వాలి, నాకు కూడా దేశం గురించి చేయాలన్న ఉత్సాహం ఉంది అని చెప్పేసి మీ ఏజ్లో దేశం కోసం ఏదన్నా చేయగలుగుతారు అంటే ఖచ్చితంగా అది చేయగలిగింది ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో భాగస్వాములు అవ్వడం ద్వారా దేశం కోసం సేవ చేసిన వాళ్ళు అవుతారు, ఈ దేశాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా మీరు ఆలోచిస్తారని, మీ మిగతా వాళ్ళకు కూడా, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా దీని గురించి తెలియజేస్తారని చెప్పేసి మనకు కొన్ని క్షణాల మత్తు కావాలా, కొన్ని క్షణాల సుఖం కావాలా, కొన్ని క్షణాల ఎవరికి అర్థం కాని హై కావాలా, ఒక ప్రశాంతమైన జీవితం కావాలా అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏముంటాయి అన్నది మనము ఆలోచించుకున్నట్టయితే ఖచ్చితంగా దీని నుంచి దూరం ఉంటామని చెప్పేసి మనవి చేసుకుంటూ, ఇది కేవలం ప్రభుత్వం, పోలీస్ శాఖ చేసే పని కాదు, అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి let us acknowledge the problem, fight the problem, and everyone should come along. All of us are stakeholders in this. And ఇది ఎక్కడో రీల్స్ లో మొన్న మధ్య ఒక స్టేట్ లో రీల్స్ వచ్చాయి, ఎవరెవరు ఎట్లా జాంబీస్ లాగా తిరుగుతున్నారు అని చాలా మంది చూస్తుంటారు. అది ఎక్కడో కాదు, మన పక్క వీధిలో కూడా జరిగిన సందర్భాలు ఉంటాయి. సో let us acknowledge and let us fight it, and all of you will come along with us అని చెప్పేసి నమ్ముతూ ఈరోజు ఇంకా ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, పోలీస్ శాఖకి మరొకసారి అభినందనలు. లెట్ us say no to drug abuse. Thank you.